ఓడి అమ్మ బంటి, ఓడి అమ్మ బంటి అంటూ జానుచిలక ఇంట్లోకి వచ్చినట్టు వచ్చి వెనక్కి పరుగులు తీస్తుంది. అయ్యో జాను, అలా పరుగులు తీయకు. పాపమి చిన్న బంటి తన అమ్మ నుండి విడిపోయాడు. ఇతన్ని తిరిగి తన తల్లి వద్దకు చేర్చడం మన బాధ్యత. ఏ బిడ్డ తల్లికి దూరం కాకూడదు. ఇలా బిడ్డని అలాగే తల్లిని దూరం చేసి వ్యాపారం చేస్తున్న ఆ మోహికాకి మనం బుద్ధి చెప్పాల్సిందే. అన్ని పక్షులు కలిసి మోహికాకిని మరియు చిరుకాకిని బాగా కొడతారు. చిన్ని పిచ్చుక, వైషుచిలక, విన్నికాకి ముగ్గురు జూలోకి వెళ్తారు. బంధించిన జంతువులను విడిచిపెడతారు. జంతువులన్నీ పరుగులు తీస్తూ అడవిలోకి వెళ్ళిపోతాయి. బంటి కూడా తన తల్లి ఎలుగు బంటిని కలుసుకుంటుంది. అమ్మా, వచ్చేసావా? నిన్ను వెతుక్కుంటూనే ఇక్కడ దాకా వచ్చాను. తెలుసా, ఈ పక్షులన్నీ నాకు ఎంతో సాయం చేశాయి. పక్షులారా, మీకు చాలా ధన్యవాదాలు. అలా ఆ బంటి తన తల్లిని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది. ఓడి అమ్మ బంటి తన తల్లిని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది రోయ్.